ఇప్పుడు శ్రీనివాస్ అదే అఘోరా అలియాస్ పింకీ. అఘోరా. సో ఆయన ఒక అమ్మాయిని తీసుకెళ్ళడానికి కారణం ఏమై ఉంటుంది? చాలా రకాలుగా మనం అనుకుంటే 10 రకాలుగా 100 రకాలుగా ఉండొచ్చు. సో ఒకవైపు దీన్ని ప్రేమ అని ముద్ర కూడా వేస్తున్నారు. సో అయ్యుండొచ్చు. వాళ్ళు దిగిన ఫొటోస్ ఇలా పెట్టుకొని ఇలా ఎవరు దిగుతారు? నా బేసిక్గా ఇలా దిగే ఫొటోస్ అని నేను అలానే చూస్తాను. వాళ్ళు దిగుతున్న పిక్చర్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో వాళ్ళది ఎలా కనెక్షన్ అంటారు, ఎలా బాండింగ్ అంటారు? సో వీళ్ళ గురించి పక్కన పెడితే 2 నిమిషాలు. సో లెస్బియన్ గురించి విన్నారా మీరు? సో గేస్ గురించి విన్నారా? సో అలాంటిది ఇది కూడా ఒక రకమైంది వింత మనుషులు అనేది మనం అర్థం చేసుకోవాలి. అయ్యిండొచ్చు, అయ్యకపోవుండొచ్చు, మరి దేని గురించి అన్నా అయ్యిండొచ్చు అనుకుంటే 10 రకాలుగా ఉన్నాయి. 10 రకాలుగా నింద వేయగలం. ఒక నింద అని మనం పర్ఫెక్ట్గా చెప్పలేము. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రతిదీ అమ్మాయి అక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చి బాగైన తర్వాత అమ్మాయి నోరిప్పేంత వరకు మనం ఏంది అనేది చెప్పుకోగానే బయట మాత్రం అది మీరు చెప్పినట్టు ఇలా లవ్ సింబల్ ఇలా ఉండడం. సో నాకు కూడా అదే అనిపిస్తుంది. సో అయ్యిండొచ్చు, తప్పేముంది. ఇప్పుడు జెండర్తో పని లేదు. ప్రేమ ఆడవాళ్ళు ప్రేమించుకుంటున్నారు, మగవాళ్ళు ప్రేమించుకుంటున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళలాగా మారుతున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళలాగా మారుతున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళగా మారి ట్రాన్స్జెండర్ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సో ఇన్ని డిఫరెంట్ కోణంలో ఉండగా మళ్ళీ ఇది కూడా ఎందుకు ఉండకూడదు? అయ్యిండొచ్చు. ఏ నీడు ఒక మనిషితో లేకుండా అంత దూరం దాకా ఎవరు వెళ్ళరు. వాళ్ళకి నిజంగానే భక్తి, నిజంగానే అన్నీ ఉంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్తారేమో, ఒప్పించుకుంటారేమో. వాళ్ళ నాన్న కంటదడి పెడి చాలా ఏడుస్తున్నారు. వాళ్ళు కన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. వాళ్ళు ఏడుస్తుంటే కూడా అఘోరి అన్న చెప్పాలి కదా, నచ్చ చెప్పాలి కదా. ఇప్పుడు ఆమె ఎంతసేపు చూడు ధర్మం కోసమే వెళ్తున్నాను, నేను ఆడపిల్లని కాపాడడం కోసమే వెళ్తున్నాను, వీళ్ళని కాపాడడానికే నేను ఉన్నాను అని అంటే మళ్ళీ వాళ్ళని కన్నా తల్లిదండ్రులు మళ్ళీ ఏంటి? మరి ఇక్కడ పాయింట్ ఆడపిల్లల కోసం కాపాడుతున్న ధర్మం ఎక్కడ ఆడపిల్లల కోసం కాపాడింది, ఎక్కడ ధర్మం కోసం పోరాడింది? పోలీసులు ఇష్టం వచ్చినట్లు తిట్టడం, మీడియాల వాళ్ళని శాపనాథాలు పెట్టడము, ఇదేనా సనాతన ధర్మం అంటే? ఎక్కడ ఏ దీక్ష అమ్మ ఏంటి మీ సాధన అంటే రహస్యాలు. ఏం రహస్యాలు? సాధన గురించి చెప్తే దానికి ఏముంది రహస్యాలు? ఏమని అడిగితే ఆత్మార్పణ. ఇదేనా? ఆమె అన్ని తిరుగుతుంది, ఆమె ఎక్కువ తిరిగానా నేను ఎక్కువ తిరిగాను యాత్ర దేవస్థానాలు. మన నర్మదా నదికి వెళ్ళింది, ఓంకారేశ్వర జ్యోతిలింగంకి వెళ్ళింది. ఆ నర్మదా నది పేరు చెప్పలేకపోతుంది యూట్యూబ్లో సరిగ్గా. ఇదేనా?